Hello friends, welcome back to our channel friends. AIMS 2024 BSc Nursing and BSc Paramedical Sciences నుంచి అయితే మనకి అప్డేట్ అయితే వచ్చింది. సో అందరూ అయితే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే ఫస్ట్ షేర్ అయితే చేయండి, ఆ తర్వాత లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏంటి ఈ అప్డేట్ ఏంటి అంటే ఆన్లైన్ ఫామ్ గురించి అయితే వచ్చిందనమాట ఈ అప్డేట్. సో ఏంటి ఎలా చేసుకోవాలి, సో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఫుల్గా మనం అయితే చూద్దాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇంకా చేసేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నిన్న ఏమైందంటే నేను ఊరికైనా ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ ఉన్నాను. సో అయితే ఇక్కడ ఏమైందంటే మనకి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సెకండ్ ఇది కనిపిస్తుంది ఈ లింక్ పై క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు అనమాట, చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇది చూసే ముందు ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయలేదో ఒకేసారి వీడియో పాజ్ చేసి అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. సో ఇక్కడ మనం డేట్స్ చూసుకున్నట్టయితే చూసుకోండి, ఇక్కడ మనకి బేసిక్ రిజిస్ట్రేషన్ అండ్ జనరేషన్ ఆఫ్ కోడ్ అండ్ ఫైనల్ రిజిస్ట్రేషన్. సో ఇవన్నీ అయితే అయిపోయాయి కదా, మనకి డేట్స్ కూడా అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి, మనం చేసేసుకున్నాం, అప్లికేషన్ అంతా చేసేసుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు నెక్స్ట్ వచ్చేసి చూసుకోండి, ఇక్కడ ఫోర్త్ దానిలో చూసుకున్నట్టయితే స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ అండ్ పారామెడికల్ కోర్సెస్ అని వస్తుంది కదా. సో ఇది వచ్చేసి మే 8 రోజున ఇదైతే చేసుకోవచ్చు అని అయితే మే 8 రోజున అయితే అప్డేట్ వస్తుంది. సో ఏమైనా చేంజెస్ ఉంటే చెక్ చేసుకోవచ్చు, మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉంది, మీ అప్లికేషన్ యొక్క స్థితి ఏంటిది అనేది ఇక్కడైతే మనకి ఇచ్చారనమాట. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ మీరు వెబ్సైట్లోకి వెళ్ళండి, వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతిదీ నేను ఏం పోస్ట్ చేసినా కానీ దానికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. నేను మళ్ళీ చెప్పాను, ఒక్కసారి మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ పై క్లిక్ చేసి మీరైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క పాస్వర్డ్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క క్యాప్చా అక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి చూపిస్తాను అగండి. సో ఈ విధంగా వెబ్సైట్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడి అండ్ ఆర్యూసీ రిజిస్ట్రేషన్ యూనిక్ కోడ్ అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేయండి. మీకైతే మీ యొక్క ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, మిమ్మల్ని అయితే లాగిన్లోకి తీసుకెళ్తుంది. సో అక్కడ మీకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో అలా మీరైతే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదా అనేది చూసుకోండి ఒకసారి. సో యాక్సెప్ట్ అయితే ఓకే, యాక్సెప్ట్ అవ్వకుండా ఉంటే కనుక మీరైతే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఏమేమి ఎడిట్ చేసుకోవాలంటే ఏమేమి అప్డేట్ చేసుకోవాలి అనేసి అక్కడ ఇస్తుంది, ఆల్రెడీ రిమార్క్స్ అనేవి ఇస్తుంది. లైక్ ఏమైనా సర్టిఫికేట్స్ కనుక పెండింగ్లో ఉంటే అవి అప్లోడ్ చేయమని అయితే చూపిస్తుంది. సో అవి అప్లోడ్ చేయండి. లేదు అంటే మీ యొక్క ఫోటో కావచ్చు, సైన్ కావచ్చు, అవి ఇట్లా ఎడిట్ చేసుకోమని చెప్తే అవి కూడా ఎడిట్ చేసుకోండి. సో ఇంకా ఏమైనా పెండింగ్ కనుక ఉంటే అవి చూసేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తుంది, మీరు లాగిన్ అయిన తర్వాత మీ అప్లికేషన్ రిజెక్ట్ అనే ఇట్లా రెడ్ కలర్లో వస్తుంది, రిజెక్టెడ్ అనేసి వచ్చింది అనుకోండి. సో మీరు ఇవన్నీ చేయండి. లేదు యాక్సెప్ట్ అని వచ్చింది అనుకోండి, సో మీరు ఏం చేయని అవసరం లేదు, యాక్సెప్ట్ అని వస్తే డైరెక్ట్గా వదిలేసేయండి, అంతే సరిపోతుంది. సో కావాలంటే ప్రింట్అవుట్ తీసుకోండి సరిపోతుంది, దాన్ని తప్పించి ఇంకేం చేయని అవసరం లేదు. సో మళ్ళీ ఇక్కడ మీరు స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ బీఎస్సీ. ఇప్పుడు మనం ఏదైతే ఎడిట్ చేసుకోనికి మనకి వీలు కల్పిస్తున్నారో దీనికి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఈ మంత్ 13th అనమాట. సో మే 13th వరకు అయితే ఈ 13th లోపు, నిన్న 8th నుంచి 13th లోపు అయితే మీరైతే ఏమైనా ఎడిటింగ్స్ కావచ్చు ఉంటే చేసుకోవచ్చు అనమాట. సో మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినా కూడా మీరైతే ఏమైనా ఎడిటింగ్స్ కానీ సరి చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్లారిటీగా చదవండి, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ అండ్ పారామెడికల్ ఫర్ రెగ్యులరైజేషన్ ఆఫ్ రిజెక్టెడ్ అప్లికేషన్స్ అన్నిటిని రెగ్యులరైజ్ అంటే రెగ్యులర్ వాళ్ళతో పెట్టాలి అంటే మీరు తప్పకుండా ఇవి అనేవి అప్లోడ్ చేయాలని అయితే చెప్పారు. అండ్ గుర్తుపెట్టుకోండి మనకైతే లాస్ట్ డేట్ అనమాట. మీరు వచ్చేసి ఇక్కడ 14th అనుకోకూడదు, 14th వచ్చేసి ఎంఎస్సీ వాళ్ళకి, సో బీఎస్సీ వాళ్ళకి వచ్చేసి 13th అనమాట. సో చూసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. ఎలాంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కొరికి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.